హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంపీ. ఈరోజు మనం చెప్పుకోబోయే దేని గురించి అంటే మనం కంటెంట్ టాప్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మన ఛానల్ గ్రోత్ అనేది ఉండాలంటే ఎడిటింగ్ అనేది మెయిన్ గైస్. ఎడిటింగ్ అనేది మెయిన్ పార్ట్. నేను ఏ యాప్ నుంచి ఎడిట్ చేస్తానంటే ఈజీ కట్ అయితే ఉంటుంది కదా, దాని నుంచి అయితే ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఛానల్ గ్రోత్ చేసే ముందు ఫస్ట్ మీ తమ్నేల్ అయితే మంచిగా అయితే చూసుకోవాలి. ఇంకా గేమింగ్లో కొంచెం యాక్టివ్గా అయితే మాట్లాడాలి. వీడియోస్లో యాక్టివ్గా అయితే వాయిస్ అయితే పెంచాలి కొంచెం. నెక్స్ట్ మీరు ఫస్ట్ వీడియో ఎడిట్ చేసుకునే ముందు వితౌట్ వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మాట్లాడండి. వితౌట్ వాయిస్ తోటి వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటి, ఎవరి సౌండ్స్ అయితే హియర్ అయితే అవ్వవు. అందులో ఏమన్నా డిస్టర్బెన్స్ సౌండ్స్ వచ్చినా కానీ ఏం హియర్ అవ్వవు. ఇంకా మనం వీడియో ఎడిటింగ్ దగ్గర వాల్యూమ్ అనేది 200 దాకా అయితే చేసేయాలి. కైన్ మాస్టర్, నేనైతే ఈజీ కట్లో చేస్తున్నాను కాబట్టి 150 చాలు. అయినా 150 దాకా అయితే ఉంటుంది ఈజీ కట్లో. నెక్స్ట్ పాయింట్ అనేది మీ కంటెంట్ అయితే చాలా అయితే మంచిగా పెట్టాలి. అంటే వీడియోస్ చాలా మంచిగా చేయాలి, రోజు డైలీ చేస్తూనే ఉండాలి. లైక్ నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేస్తున్నాను, కనిపిస్తున్నట్టుంది మీకు స్క్రీన్లో. ఆ వీడియోకి లెక్క ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, ఇప్పుడు మీకు కంటెంట్ ఎలా గ్రో చేసుకోవాలి, ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలని దాని గురించి అయితే చెప్తున్నాను మీకు ఇప్పుడు. అలానే మీరు కూడా వితౌట్ అంటే ఇప్పుడు వీడియో షాట్లో అయితే అలాగైతే చెప్పలేము, అది కంటెంట్ అయితే మ్యాచ్ కాదు, సూట్ కాదు. నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను కదా, అలా మీరు కూడా అయితే ఒక వీడియో అయితే యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ మీరు అంటే మీకు కావాలి కదా కంటెంట్ అందరూ చూడాలంటే ఫస్ట్ ఎవరిదో ఒకళ్ళది యూట్యూబర్ది గేమ్ ప్లే తీసుకోండి వీడియో. ఆ వీడియోని ప్లే చేసుకుంటూ మీరైతే మీకు కంటెంట్ దేని గురించి, ఏ టాపిక్ గురించి వీడియో చేస్తున్నారో ఆ టాపిక్ గురించి అయితే మీరైతే చెప్పండి. చాలా యాక్టివ్గా అయితే చెప్పండి. వాయిస్ అయితే చాలా యాక్టివ్గా ఉండాలి. చూడంగానే ఫస్ట్ థంబ్నెయిల్ చూడంగానే ఈ వీడియో ఏదో బాగుంది అని చెప్పి నొక్కాలనిపించాలి ఫస్ట్ ఆ థంబ్నెయిల్ చూస్తే. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి ఇన్ని కష్టాలు అయితే పడట్లేదు. ఇప్పుడు గూగుల్లోంచి ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక యూట్యూబర్స్ ఒక థంబ్నెయిల్ పెడతారు కదా, ఆ థంబ్నెయిల్ని మీకు గూగుల్లోకి వెళ్తే ఒకటైతే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని చెప్పి, బీజీ రిమూవర్ అని చెప్పి కొట్టండి, సెర్చ్ చేయండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే అవుతుంది. మీకు అందులో ఏ ఫోటోను అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోను అయితే అప్లోడ్ చేసేసి, అక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి కదా పిక్చర్లో, హిప్ హాప్, అలోకో ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా పిక్చర్లో, దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి దాన్ని డౌన్లోడ్లో పెట్టుకోండి. దాని తర్వాత అది బ్యాక్గ్రౌండ్ కాకుండా వితౌట్ పిక్చర్లు అయితే ఉంటాయి మీకు, క్యారెక్టర్ పిక్చర్స్ అయితే ఉంటాయి మీకు. దాన్ని తీసి మీరు ఏం చేస్తారు, అప్పుడు నేను పోయినసారి లాస్ట్ వీడియోలో ఒక వీడియో అయితే చేశాను, పిక్సెల్ అండ్ పిక్సార్ట్ అయితే యూజ్ చేసి ఒక మంచి 2 థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేశాను. ఆ వీడియో అయితే చూడకపోతే కన్ఫర్మ్ అయితే చూడండి. ఆ వీడియోలో ఒక నేను కైట్ ఫ్లై చేసిన థంబ్నెయిల్ ఉంది కదా, అలా తయారు చేశాను కూడా పెట్టాను. నెక్స్ట్ వన్ ఇంకోటి, ఇది అప్పుడు ఏదో వీడియోస్ అయితే చేశాను కదా నేను. అప్పుడు ఆ 2 వీడియోస్ని చూడండి. మేక్ దిస్ థంబ్నెయిల్స్ అని చెప్పి ఉంటుంది టైటిల్. అందులోకి వెళ్ళి చూస్తే మీకు థంబ్నెయిల్స్ ఎలా మేక్ చేయాలి అన్నీ అయితే ఉంటాయి, ఏ యాప్స్ నుంచి మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటుంటే యూట్యూబ్ ఛానల్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే న్యూ అకౌంట్, జీమెయిల్ మీకు అందరికైతే ఐడియా ఉంటుంది. జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే ఐడియా ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ అయితే కొట్టండి. దాని తర్వాత మీకు ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. దాని నేమ్ కొట్టిన తర్వాత వాళ్ళకు జీమెయిల్ ఐడి అయితే వస్తుంది, లేదంటే మీరే ఏదో ఒక జీమెయిల్ ఐడి పెట్టుకోవాలి. తర్వాత పాస్వర్డ్ టైప్ పెట్టుకోమని వస్తుంది. దాని తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత
ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అకౌంట్ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే కొట్టేస్తే అకౌంట్ క్రియేట్ అయితే దాని తర్వాత మీరు ఆ అకౌంట్ని ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే ముందు కూడా మీరు అయితే కొత్త అకౌంట్ అయితే చేయండి గైస్. ఓల్డ్ అకౌంట్స్ ఏమైనా ఉంటే అకౌంట్ అయితే నా అకౌంట్ పోయినా కానీ మళ్ళీ రికవరీ చేయొచ్చు, కానీ అది ఎందుకు అట్లా మళ్ళీ రికవరీ అని చెప్పి తలనొప్పులు అయితే ఉంటాయి ఆ అకౌంట్ కనుక పోతే. ఆ తలనొప్పులు ఏమొద్దు. సో మనం న్యూ అకౌంట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి మీరు. దాని తర్వాత మీరు డైలీ అయితే వీడియోస్ చేస్తూ ఉండాలి. మీరు డైలీ వీడియోస్ చేయకుండా మధ్య మధ్యలో ఆపేస్తే మీకైతే ఏమైతే రీచ్ అయితే ఉండదు, ఛానల్ అయితే ఏమైతే గ్రోత్ అయితే అవ్వదు. మీకు గ్రోత్ కావాలంటే మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే పెట్టండి గైస్. చూడంగానే నొక్కాలనిపించాలి, అట్లా ఉండాలి. మీకు మెయిన్ రావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబర్స్ రావాలంటే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావాలి. చూస్తేనే కదా సబ్స్క్రైబర్స్ వచ్చేది మన ఛానల్కి, వీడియోస్ చూస్తేనే కదా. సో మీరు మంచి మంచి కంటెంట్స్ చేసి, ఇప్పుడు నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నా చూడండి, కంటెంట్స్ ఏమేమి కంటెంట్స్ చేయాలి ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఈ వీడియోలో సేమ్ ఆ విధంగానే నాకు ఈ కంటెంట్ దొరికింది, ఇప్పుడు ఈ వీడియో కంటెంట్ దొరికింది. మీరు వేరే వీడియో ఏదో ఒకటి కంటెంట్ ఇట్లాంటిదే దొరికించుకొని మీరు కూడా సేమ్ కంటెంట్ అయితే చేయండి. మీకు ఎక్కువ వ్యూస్ రావాలని, సబ్స్క్రైబర్స్ రావాలన్నా కానీ ఒక్కటైతే చేయండి గైస్. ఇప్పుడు ఒకవేళ మీరు వీడియో షాట్ చేయాలనుకోవట్లేదు, ఫుల్ వీడియో చేస్తున్నా అనుకుంటే, అది డైరెక్ట్గా వితౌట్ ఫేస్ అయితే చేయాలనుకుంటున్నారు అనుకుంటే మీరు ఇలాంటిది యూట్యూబ్లో ఏదో ఒక వీడియో ప్లే చేసుకోండి. ఆ యూట్యూబ్లో ప్లే చేసిన వీడియోని దాని తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేయండి, అయిపోయి ఇలాంటి మంచి వీడియో అయితే తయారవుతుంది. వేరే వాళ్ళ గేమ్ ప్లే పెట్టేసి యూట్యూబ్లో దానికైతే మంచి రీచ్ అయితే ఉంటుంది. అలాంటి వీడియోస్ ఎక్కువ అయితే చేయండి. మీకు యూట్యూబ్ స్టూడియోలో అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది. అందులో మీకు ఇప్పుడు మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనీ అయితే వస్తాయి అనుకుంటా కదా. యూట్యూబ్ స్టూడియోలో అయితే చూశాను, ప్రమోషన్స్ అయినా అయితే వస్తాయి. మీకు 1000 సబ్స్క్రైబర్స్ దాకా తెచ్చుకోవడం అంటే ఈజీ. మిగతా ఇంకో 10K 12K అది ఏంటి 1 మిలియన్ అక్కడ ఉంటుంది అసలు మెయిన్ పాయింట్. అక్కడ చేస్తూ ఉండాలి గైస్ అసలు. అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి మంచి రీచ్ అయితే ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన యూట్యూబ్ జర్నీ. ఆ యూట్యూబ్లో మీరు ఎనాలిసిస్ కొట్టాక మీకు అది ఏంటిది కంటెంట్స్ అనేది అదే కంటెంట్ అనేది దాని పక్కన ఉంటుంది. కంటెంట్ అని హోమ్లో వెళ్ళినాక పక్కన కంటెంట్ అని ఉంటుంది. ఆ కంటెంట్ని కొట్టిన తర్వాత మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. చూడాలనుకోపోయినా కానీ సెలెక్ట్ చేయండి. థంబ్నెయిల్ సెట్ చేయడానికి చెప్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక పెన్సిల్ లెక్క ఎడిట్ది ఆప్షన్ వస్తుంది, ఎడిట్ చేయమని ఆప్షన్ వస్తుంది. దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ అలాంటిదే ఇంకొకటి ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మీరు కస్టమ్ థంబ్నెయిల్ అదే క్రియేట్ చేసిన థంబ్నెయిల్ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే అదే కస్టమ్ థంబ్నెయిల్ పెట్టాలనుకుంటే మీరు క్రియేట్ చేసింది పెట్టుకోవచ్చు. నార్మల్ థంబ్నెయిల్ పెట్టాలనుకుంటుంటే అదేవిధంగా మీరు నార్మల్ థంబ్నెయిల్స్ పెట్టాలనుకుంటుంటే ఇప్పుడు యాడ్ వచ్చింది, ఎక్స్క్యూజ్ చేసేయండి. అలాంటి యాడ్ అయితే ఎక్స్క్యూజ్ చేసేసేయండి. పక్కనైతే కొట్టుకుంటున్నారు గైస్, ఎవరు వెళ్ళుకుంటున్నారు ఇంటి పక్కన, దాన్ని వదిలేండి. ఓకే సోది ఎందుకులే కానీ. ఓకే ఇప్పుడు చూడండి, మీరు బిఆర్ ర్యాంక్ పుషింగ్ వీడియోస్ కానీ సిఎస్ ర్యాంక్ పుషింగ్ వీడియోస్ కానీ ఎక్కువ చేయండి బాగా. అవి ఎలా ఉండాలంటే మీకు అదే ఫేస్ క్యామ్స్, లైవ్ స్ట్రీమింగ్స్ అలాంటివి అయితే ఎక్కువ చేయండి. సిఎస్ అయితే మీకు షార్ట్ వీడియో చేసుకోవాలంటుంటే చిన్న వీడియో షార్ట్ క్లిక్ చేసి దాన్ని అయితే యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసుకోండి. మీకు ఇప్పుడు లాంగ్ వీడియోస్ కావాలంటే మీరు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అయితే చేసేయకండి అప్లోడ్, క్రోమ్లోకి వెళ్ళి అయితే చేయండి. ఆ వీడియోస్ అయితే కొంచెం క్లియర్ చేసుకోనికైతే ఉంటాయి. ఓకే ఆ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఇప్పుడు మనకి ఎడిటింగ్ యాప్స్, ఇప్పుడు నేను ఈజీ కట్ నుంచి అయితే ఎడిట్ చేసుకుంటున్నా కాబట్టి మీరు అందులో మీకు ఇప్పుడు యాప్స్ ఏమి ఎక్కించుకోకుండానే క్రోమ్లో కూడా
వితౌట్ యాప్స్ అయితే ఎడిటింగ్ అయితే ఉంటుంది. సపరేట్గా అయితే దాని సైడ్కి పెన్సిల్ ఆప్షన్ అయితే ఉంటుంది, అదే ఎడిట్ ఆప్షన్. దాన్ని క్లిక్ చేయగానే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా, వాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, కానీ అవుట్ సౌండ్స్ కూడా కొంచెం అయితే వస్తున్నట్టున్నాయి. నాకు తెలిసి అయితే కన్ఫర్మ్ అయితే వస్తాయి అవుట్ సౌండ్స్ కూడా. ఓకే గైస్, ఇవి పాటిస్తే చాలు మీ ఛానల్ వేలలో అయితే రీచ్ అవుతుంది. కొన్ని మిలియన్స్లో అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి రీచ్ అయితే ఉంటుంది మీ ఛానల్కి. నేనే ఎందుకు చెప్తున్నాను అంటుంటే, నేనైతే ఇలాంటి కంటెంట్ చూశాను ఒకసారి యూట్యూబ్లో. ఇలాంటి కంటెంట్ చూసి మీకైతే వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు కంటెంట్ ఎలా మంచిగా చేయాలి, ఛానల్ ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ నేను కూడా యూట్యూబ్లో చూశాను. సో దాన్ని కంటెంట్గా తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికి అయితే వస్తున్నాను. కాపీ అని అయితే కాదు, అదొక ఐడియా వచ్చింది ఇక యూట్యూబ్లో చూడంగానే. కాపీ అని అయితే అనుకోవద్దు, మీరు కూడా అయితే కన్ఫర్మ్ అయితే అట్లనే చేయండి. అవి యూట్యూబ్ ఐడియాస్ అంటారు దాన్ని. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.